వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ 2022 బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ ఎలా పే చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వన్ మోర్ ఇంపార్టెంట్, మీరు ఏపీ ఎంసెట్కి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్న టైంలో, ఎగ్జామినేషన్ టైంలో ఏమైనా మిస్టేక్ చేసున్నా, ఏ డీటెయిల్స్ అయినా ఎడిట్ ఆర్ అప్డేట్ చేయాలనుకున్నా కంప్లీట్గా ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ టైంలోనే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అనేది వన్ బై వన్ డీటెయిల్స్ మీకు చెప్తున్న టైంలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీరు డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తే బెటర్, మొబైల్లో కూడా చేసేయచ్చు ఈజీగా. డెస్క్టాప్ మోడ్ ఆన్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి డెస్క్టాప్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే చెక్ బాక్స్ మీకు డెస్క్టాప్ మోడ్లో ఆన్ అవుతుంది. డైరెక్ట్గా ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ వన్, ఈ పర్సనల్ డీటెయిల్స్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇలా అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇందులో మీరు మెయిన్గా క్యాస్ట్, మీరు బీసీ, ఏబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా స్టూడెంట్స్ ఉంటారు కదా, మీ యొక్క క్యాస్ట్ ఎంటర్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు ఓసీ స్టూడెంట్స్ అయితే ఓసీ అని సెలెక్ట్ చేసి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్ఆర్ నో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ సెలెక్ట్ చేసే టైంలో ఎస్ఆర్ నోతో పాటు మీకు బిలో 2.5 lakhs, అబౌవ్ 2.5 lakhs వస్తుంది. మీకు జగనన్న విద్యా దీవెన జేవిడి కంప్లీట్గా రావాలంటే ఇన్కమ్ బిలో 2.5 lakhs అనే కంపల్సరీగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అప్లోడ్ చేయండి, లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత మీరు మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి కంపల్సరీగా. మీకు మీ డిస్టిక్లో నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఏది ఉందో ఇక్కడ లిస్ట్ వచ్చింది కదా, ఈ లిస్ట్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అని ఉంది కదా. సో మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన టైంలో మీరు మిస్టేక్స్ చేసినా, ఏదైనా డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకున్నా కంప్లీట్గా ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి ఎస్ఆర్ నో ఆప్షన్స్ ఉన్నాయి కదా. డూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అంటే ఏమైనా చేంజెస్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మనం డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. ఏం చేంజెస్ లేవు, నేను ఏం మిస్టేక్ చేయాలంటే నో అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో బెటర్ ఎస్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటే చేసుకొని మళ్ళీ డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఎస్ అని సెలెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ మీరు తప్పుగా ఇస్తే మళ్ళీ చేసుకోవచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ ఆప్షన్ సంబంధించి మీ యొక్క కాలేజ్ యొక్క డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్ కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే డైరెక్ట్గా మళ్ళీ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి వాటిని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మైనారిటీ స్టాటస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ అయితే పే చేయాలి కదా. పేమెంట్ సంబంధించి ఇక్కడ మీకు డైరెక్ట్గా పేమెంట్ మోడ్స్ ఓపెన్ అవుతాయి చూడండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అయితే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డ్ ఎందుకంటే మనకు అందరికీ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ కాబట్టి డైరెక్ట్గా ఏటీఎంతో మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసి పే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఇక్కడ డెబిట్ కార్డ్ యొక్క నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీ ఏటీఎం కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేయండి. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఇలా పేమెంట్ సక్సెస్ అనే మీకు పాపప్ మెసేజ్ వస్తుంది. కంపల్సరీగా పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. పేమెంట్ కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు డైరెక్ట్గా మీకు స్క్రీన్ స్టక్ అయిపోవడము లేదంటే ఎర్రర్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ ఐడి కూడా వస్తుంది, ఇది కూడా కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఒకవేళ పేమెంట్ మీరు పే చేసిన తర్వాత సక్సెస్ అయిందా లేదా, మీకు స్క్రీన్ ఓపెన్ అయిందా లేదా వెరిఫై చేసుకోవాలంటే అది కూడా ఎలా అని చూపిస్తాను. పేమెంట్ సక్సెస్ అయితే ఇలా మీకు డైరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే వచ్చేస్తాయి. ఈ కాపీని మీరు స్క్రీన్ షాట్ తీసుకొనైనా లేకుంటే ప్రింట్ తీసుకొనైనా సేవ్ చేసుకోండి.
ఒకవేళ పేమెంట్ స్టాటస్ మీకు డౌట్ ఉంది, సక్సెస్ అయిందో లేదో డౌట్గా ఉంది అనుకుంటే డైరెక్ట్గా మళ్ళీ వెబ్సైట్కి వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టాటస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతే డైరెక్ట్గా ఇప్పుడు నేను చూపించినట్టుగా సక్సెస్ఫుల్ అనే రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ సేవ్ చేసుకోండి. లేదు ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి మీ యొక్క అమౌంట్ మీకు రీఫండ్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా మళ్ళీ మీరు నెక్స్ట్ మళ్ళీ ప్రాసెసింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి మీరైతే మళ్ళీ ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అమౌంట్ ఫెయిల్ అయినా కానీ నేను అలానే ఉండిపోతాను, నాకు ఫెయిల్ అయిపోయింది కదా, అదే ప్రాసెసింగ్ అయిపోతుందని వెయిట్ చేస్తే మీరు అనవసరంగా రిజిస్ట్రేషన్ చేయడం కంప్లీట్ అవ్వదు, అనవసరంగా కౌన్సిలింగ్ లాస్ అవుతారు. కాబట్టి 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఒక 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత పేమెంట్ స్టాటస్ చెక్ చేస్తూ ఉండండి. ఈరోజు చేసిన వాళ్ళకి కంప్లీట్గా ఈరోజు నైట్ వరకు కూడా ఇంకా అప్డేట్ కాలేదంటే రేపు టుమారో కంపల్సరీగా మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేయండి. సో ఇలా ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ చేయండి. ప్రాసెసింగ్ చేస్తున్న టైంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.